హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గృహాలయ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కర్రీ వంకాయ చిన్న వడియాల కూర. చిన్న వడియాలనే చాలామంది వట్టి వడియాలు అని, మినప వడియాలు అని కూడా అంటారు. ఈ వడియాలతో వంకాయ కలుపుకొని కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: వంకాయలు, చిన్న వడియాలు లేదా వట్టి వడియాలు, టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కూర కారం, ఉప్పు, పసుపు, నూనె. ఈ పదార్థాలతో కూర తయారు చేసుకోవటం చూసేద్దాం. కూర తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఈ టమాటోలను పేస్ట్ చేసి పెట్టుకుందాం. టమాటోలు సన్నగా తరిగి వేసుకున్నా పర్వాలేదు, ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా చక్కగా ఉడికిపోతాయి. టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకుందాం. వంకాయలు కట్ చేసుకోవడానికి నేను నీళ్లు పెట్టుకున్నాను. ఈ నీళ్ళలో కాస్త ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలు కట్ చేసి వేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇక్కడ నేను 3 వంకాయలు తీసుకున్నాను, అంటే సుమారుగా 150 గ్రాములు ఉంటాయి. ఈ వంకాయలని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటో పేస్ట్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త కాగిన తర్వాత 1/2 కప్ చిన్న వడియాలు వేస్తున్నాను. వంకాయలు ఎన్ని వేసుకుంటామో దాన్ని బట్టి మనం వడియాలు వేసుకోవాలి. వడియాలు చూడండి కాస్త వేయించుకోవాలి. అంటే ఇలా వేయించుకోవటం వల్ల పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా వస్తాయన్నమాట. ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేగాయి. వీటిని వేరే ప్లేట్లోనికి షిఫ్ట్ చేసుకొని ఇదే ప్యాన్లో నేను మళ్ళీ 6 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపట్లాడుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుండి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ తరిగిన అల్లము వేసాను. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. చూడండి తాలింపు చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో తరిగిన వంకాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు వేసి వంకాయలు కట్ చేసుకోవటం వల్ల చూడండి వంకాయలు తెల్లగా చక్కగా ఉన్నాయి కదా. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ముక్కలకి నూనె పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా నేను ఉప్పు వేయటం లేదు, ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నుండి తీసిన ముక్కలే కాబట్టి చేదు రావు. ముందుగా ఉప్పు వేస్తే ముక్క చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ముందుగా ఉప్పు వేయటం లేదు. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం. చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా అంతా ఒకేసారి వేయటం లేదు, కాస్త ఈ వంకాయ ముక్కలకి సరిపడా ఉప్పు నేను వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు మళ్ళీ లాస్ట్లో కూరకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మగ్గనిద్దాం. 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి ముక్కలన్నీ కూడాను మెత్తగా అయిపోకుండా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ వేస్తున్నాను. టమాటోలు ఇలా పేస్ట్ చేసి వేసుకోవటం వల్ల చక్కగా కూరలో కలిసిపోయి తొందరగా మగ్గిపోతాయి. ముక్కలు వేస్తే కాస్త సమయం పడుతుంది మగ్గటానికి, కాబట్టి ఇలా పేస్ట్ వేసుకుంటే ఈజీగా కూర రెడీ అయిపోతుంది. టమాటో పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి చక్కగా మగ్గిపోయింది కదా టమాటో.
చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఏంటి అంటే కొంచెం మసాలా కారం పొడి వేసుకుందాం. కూర మసాలా కారం వేస్తున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదు ఈ కారంలోనే. ఈ మసాలా కారం పొడి 1.25 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందాక మనం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలాంటి కూరల్లో ఏంటి అంటే కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ముందుగా వేయించిన చిన్న వడియాలు కూడా వేస్తున్నాను. ఇవి వేసాక కొంచెం కలుపుకోవాలి. చిన్న వడియాలకి అంతా పట్టేటట్లు కాస్త కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ మసాలా అంతా వడియాలకి పట్టేటట్లు. వడియాలు వేసాక మరీ ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదు. ఒకవేళ ఎక్కువసేపు మూత పెడితే అవి చాలా మెత్తగా అయిపోతాయి. అప్పుడు రుచి అంత బాగుండదు. వడియాల్లా కనిపిస్తూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు ఇందులో నీళ్లు వేస్తున్నాను. నీళ్లు ఎన్ని అంటే ఏంటి అంటే కూర కాస్త మునిగే వరకు నీళ్లు వేసుకొని అందులో కూర ఉడికించుకోవాలి. కొంచెం కట్ చేసిన కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఈ నీళ్ళలో కూరని ఉడికించుకోవటం వల్ల ఏంటి అంటే వడియాలు చప్పగా లేకుండా కూరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వడియాలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి కూరలు మన అమ్మల కాలంలో అంటే 80s 90s వరకు కూడా చాలా ఎక్కువగా చేసుకునేవారు. ఇప్పుడు మనకేంటి అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇలాంటి వడియాలు అవి పెట్టుకునే అవకాశం లేక ఇలాంటి కూరలు తగ్గించేస్తూ ఉన్నాం. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలాంటి కూరలు కూడా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకే కూర అనుకోకుండా ఇలాంటి కూరలు అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. ఇలాంటి కూరలు ఎక్కువ మసాలాలు వేసేయకుండా ఇలా నేచురల్గా కారము, ఉప్పు, టమాటో రసం వేసుకొని చేసుకుంటేనే వడియాల యొక్క టేస్ట్ తెలుస్తూ చాలా రుచిగా ఉంటాయి. చూడండి దగ్గర అయిపోయింది కూర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే చల్లారుతున్న కొలది వడియాలు ఇంకా ఈ నీటిని పీల్చేస్తాయి. కాబట్టి ఇలా ఆఫ్ చేసుకుంటే మనకి కూర ముద్దగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని మనం సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాం. రెడీ అయిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కర్రీ, వంకాయ, చిన్న వడియాలు లేదా ఒట్టి వడియాల కూర. మన అమ్మమ్మల కాలం నాటి కూర మనం కూడా ట్రై చేసి ఎంజాయ్ చేద్దాం. ఈ వడియాలు మనకి షాప్లలో కూడా దొరుకుతాయి. ట్రై చేయండి. కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గృహాలయ క్రియేషన్స్.